హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే ఈ రోజు మీకు రిలీజ్ కావడం జరిగిందండి. పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండ్ వరకు. ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. మీరు గవర్నమెంట్ ఉద్యోగం పొందాలని ఆశ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు వేకెన్సీస్ మీరు కానీ చూసుకుంటే 3712 వరకు మీకు ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. కేవలం ఇంటర్మీడియట్తో మీరు ఇక్కడ అప్లైనింగ్ చేసుకోవచ్చు అండి. క్లర్క్ ఉద్యోగాలు ఉన్నాయి, అలానే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి, సెక్యూరిటీ అసిస్టెంట్ ఉద్యోగాలు, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. తెలుగులోని రాత పరీక్ష ఉంటుంది, అలానే సొంత జిల్లాలో కూడా ఇక్కడ ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడ మీరు జాబ్ అనేది పొందవచ్చు. అయితే ఈ పీడిఎఫ్ అనేది నేను మార్నింగ్ 5:30కి మన టెలిగ్రామ్ అకౌంట్ కావచ్చు, అలానే వాట్సాప్ గ్రూప్లో రెండింటిలో కూడా నేను ఇక్కడ సెండ్ చేయడం జరిగింది. మరిన్ని వివరాలు కూడా డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి. అయితే ఇంపార్టెంట్ డేట్ మనం కానీ చూసుకున్నట్లయితే అప్లికేషన్ అనేది 8వ తేదీ నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. అలానే ఎండింగ్ డేట్ మనం కానీ చూసుకుంటే 7/5/2024 వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే నెక్స్ట్ మంత్ 7వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. అలానే మనకు టైర్ 1 టైర్ 2 అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది జూన్ జూలైలో. ఇందులో కానీ మీరు పాస్ అయినట్లయితే పర్మనెంట్ ఉద్యోగం పొందే అవకాశం అయితే ఇక్కడ మీకు రావడం జరిగిందండి. అయితే టోటల్గా ఇక్కడ మనకు జాబ్స్ రోల్ కిందకి వచ్చినట్లయితే గ్రూప్ సికి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు అంటే లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగాలు, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు అనేది 3 రకాలుగా ఇక్కడ మీకు జాబ్స్ అయితే ఉన్నాయండి. ఓకే, అయితే లోయర్ డివిజన్ క్లర్క్కి మనకు, అలానే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్ట్కి లెవెల్ 2లో ఇక్కడ మీకు శాలరీ ఇస్తారు. 19,900 ఓన్లీ బేసిక్ పే మాత్రమే, ప్లస్ హెచ్ఆర్డిఈ అన్ని కూడా కలిపి మంచి శాలరీ అనేది ఇక్కడ మీరు పొందవచ్చండి. ఆ తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్కి మనకు 25,500 ఇది బేసిక్ పే ఉంటుంది. లెవెల్ 5లో మీకు శాలరీ అనేది ఇస్తారు. అలానే డేటా ఎంట్రీ ఆపరేటర్లో ఆల్ఫా కింద వస్తుంది, అంటే A1 కింద వస్తుంది. ఇక్కడ కూడా 25,500 వరకు ఇక్కడ శాలరీ అనేది ఇస్తారండి. ఓకే, టోటల్ వేకెన్సీస్ అప్రోక్స్ మనం చూసుకుంటే 3,712 ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయని తెలియజేస్తున్నారు. ఇది పెరగవచ్చు అండి. ఓకే, తగ్గేది ఏముండదు, పెరుగుతుంది. అలానే స్టేట్ వైజ్ కూడా ఇక్కడ మనకు వేకెన్సీస్ ఉన్నాయి. ఆల్ ఇండియన్ సిటిజన్ అందరు కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఇక్కడ మీరు అప్లైనింగ్ చేసుకోవచ్చు అండి. సెంట్రల్ గవర్నమెంట్ ఎస్ఎస్సి బోర్డు నుంచి ఇది రావడం జరిగింది. ఓకే, ఏజ్ లిమిట్స్ మనం చూసుకుంటే 1/8/2024 నాటికి మీ ఏజ్ అనేది ఇక్కడ 18 సంవత్సరాల నుంచి అలానే మనకి 27 మధ్యలో ఉండాలి. అలానే ఈ ఏజ్ లోపల మీరు జన్మించి ఉండాలి. అలానే రూల్ అండ్ రెగ్యులేషన్ బట్టి గవర్నమెంట్ SC/ST వాళ్ళకి +5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి +3 ఇయర్స్, అలానే ఫిజికల్ హ్యాండిక్యాప్స్లో జనరల్ పర్సన్స్ ఉన్నట్లయితే 10 ఇయర్స్, అందులో ఓబీసీ ఉన్నట్లయితే 13 ఇయర్స్, ఆ తర్వాత SC/STలు మనకు ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉన్నట్లయితే +15 ఇయర్స్ వరకు ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చని తెలియజేస్తున్నారండి. అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు కానీ చూసుకున్నట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్కి అలానే ఆల్ఫా అని ఉంది కదా, అందులో కానీ మీరు అప్లై చేయాలనుకున్న వాళ్ళకి ఇక్కడ ఫుడ్ అండ్ పబ్లికేషన్ డిస్ట్రిబ్యూషన్లో, అలానే మినిస్టర్ ఆఫ్ మనం కానీ చూసుకున్నట్లయితే అందులో మీకు ఇక్కడ జాబ్ అనేది వస్తుంది. అయితే 12th క్లాస్లో సైన్స్ సబ్జెక్టు, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అనేది ఇక్కడ మీకు ఉండాలని తెలియజేస్తున్నారు. మిగిలినటువంటి అన్నిటి కూడా అంటే లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, నార్మల్ వాళ్ళకి చూసుకున్నట్లయితే డిపార్ట్మెంట్ అంటే మనకు వివిధ రకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అందులో మీరు కావాలనుకుంటే కేవలం ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే మీ దగ్గర ఎనీ దాంట్లో కూడా మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు అండి. ఓకే, ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే అప్లై ఎలా చేసుకోవాలి, ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ OTR ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత పర్మనెంట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ సేవ దగ్గర వెళ్ళినట్లయితే అలానే మీకు అక్కడ అప్లై చేసి అనేది కూడా ఇస్తారు. 100 రూపీస్ అనేది వాళ్ళకి తీసుకుంటారండి. అయితే ఇక్కడ మనకు అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ రోజు మీకు యాక్టివ్ అనేది అవుతుంది. అలానే సొంత జిల్లాలో అంటే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని మన సౌత్ సెంటర్లో మనకు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇక్కడ కోడింగ్ అనేది ఇవ్వడం జరిగింది. చీరాల, గుంటూరు, కాకినాడ, అలానే కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, అలానే మనకు విశాఖపట్నంలో మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఉంటుంది. అలానే హైదరాబాద్ మనకు తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ అనే ప్లేసెస్లో మీకు ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఉంటాయండి. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అప్లికేషన్ ఫీజు కేవలం 100 రూపీస్ మాత్రమే ఉంటుంది. SC/ST ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి ఎక్సైజ్ వన్ క్యాప్ ఫీజు అనేది కూడా లేదు. ఈజీగా ఇక్కడ మీరు అప్లై చేసుకుని పర్మనెంట్ జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుందండి. ఆ తర్వాత ఇక్కడ మెయిన్ డేట్స్ అనేది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అప్లై అనేది నైట్ అనేది మనకు యాక్టివేషన్ అనేది కావడం జరిగింది, అంటే అఫ్సల్గా వెబ్ పేజ్లో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మనకు 7వ తేదీ అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ మంత్ 7వ తేదీ వరకు అయితే రావడం జరిగిందండి లాస్ట్ డేట్ అనేది. మరిన్ని వివరాలు కూడా ఎక్కడ ఉన్నాయి, మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు పొందుతారండి. ఆల్రెడీ నమోదయ విద్యా సంస్థకు సంబంధించి నోటిఫికేషన్ కూడా నేను అప్లోడ్ చేయడం జరిగింది. టైం అనేది తక్కువ ఉంది. అలానే మనకి ఏమిటంటే SSC బోర్డు నుంచి వచ్చినటువంటి అప్డేట్ ఈరోజు రావడం జరిగింది. అలానే CBSE బోర్డు నుంచి కూడా మనకు ఎగ్జామినేషన్ సంబంధించి దాంట్లో కూడా మనకి ఏమిటంటే
జాబ్స్ అనేది రావడం జరిగింది. అది కూడా నేను అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైతే చూడలేదు అన్ని కూడా ఇక్కడ వాట్సాప్ గ్రూప్ ఉంటే మీకు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అంటే వాట్సాప్ ఛానల్లో, అలానే టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అలానే మీరు కానీ చూసుకుంటే పూర్తి పీడిఎఫ్ ఎక్కడ దొరుకుతుంది, డిస్క్రిప్షన్ కామెంట్స్ బాక్స్లో, మీరు కామెంట్స్ బాక్స్లో వెళ్ళి కామెంట్ చేసే ముందు పైన పింక్ చేసి ఉంటాను, అక్కడి నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు, ఫుల్ నోటిఫికేషన్. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అని తెలియజేయండి. ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్లో ఫ్రీగా పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ మీ మొబైల్లో పొందుతారు.